ఎన్ని వేల కిలోమీటర్లు నడిచిన వాళ్ళ చెల్లి ఈరోజు ఎక్కడుందో ఎవరికీ తెలియదు పాపం. నడిచి ఆయనకి పట్టం కట్టబెట్టింది ఆవిడ ఆస్తి ఖర్చు పెట్టి, ఆవిడ శ్రమంతా ఖర్చు పెట్టి నడిచిన ఆవిడ సొంత చెల్లినే పక్కకు తోసిస్తున్న మహానుభావుడు ఆయన. కాబట్టి మీరు కార్యకర్తలని ఆ కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని రప్పా అనుకొని తిరిగి మీరు ఫ్లెక్సీలు అంటించడం, ఎందుకంటే సభ్య సమాజంలో ఈ ఫ్లెక్సీలు కానీ ఇట్లాంటివి కానీ మాట్లాడడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో ఎవరినైనా కించపరచడం కరెక్ట్ కాదు. మీరు సోషల్ మీడియాలో ఎంత కించపరిచేవాళ్ళు? ఒక్క విషయం మాత్రం చెప్తాను, నిజంగా మీ నాయకుడే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే, పొరపాటున మా దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దురదృష్టం కొద్దీ అయ్యి ఉంటే ఈరోజు రాష్ట్రం ఉండేదా? కరోనా కంటే భయంకరమైన ఇంకొక రోగం వచ్చి మొత్తం అందరం కొట్టుకెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే ఈయన పాప భారాన్ని భూదేవి మోయలేకపోయింది. కాబట్టి గత 5 సంవత్సరాలు పడిన బాధలు చాలు, గత 5 సంవత్సరాలు పడిన విధ్వంసం చాలు, గత 5 సంవత్సరాలు మనం పడిన కష్టాలు చాలని ప్రజలు అనుకునే 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టి ఈరోజు మిగిలిన వాళ్ళకు కూడా మేము దయచేసి చెప్తున్నాం, ఎందుకంటే విధ్వంసకరమైనటువంటి చర్యలు చేయకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా మీరు చూస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఎవరు తప్పు చేసినా చట్టం తన పని చేసుకెళ్ళిపోవాలని చెప్తున్నారు.